అంటే వీళ్ళకి మళ్ళీ నేను గగన్ కాదు అన్న అనుమానం వచ్చిందా? అంతకుముందు వచ్చిన అనుమానాన్ని ఎలాగోలా క్లియర్ చేశాను, మళ్ళీ మొదటికే వచ్చిందా? లేదు, ఈ అనుమానం ఇంకాస్త పెరిగితే నాకు చాలా ప్రమాదం. దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. ఏం చేద్దాం? భూమికి ఫోన్ చేద్దాం. హలో, చెప్పండి. హలో భూమి, ఏంటి భూమి, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? ఫోన్ అసలు లిఫ్టే చేయవే. నాకు నీతో మాట్లాడాలని, నీతో టైం స్పెండ్ చేయాలని, నీతో ఉండాలని నేను ఎంత ఆరాటపడుతున్నానో తెలుసా? ఏంటి అసలు మీరెప్పుడు నాకు ఫోన్ చేశారు? నేనెందుకు లిఫ్ట్ చేయలేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను భూమి, నేనిక్కడ, నువ్వు అక్కడ. ఇలా ఎన్ని రోజులు భూమి? మనం ఎప్పుడు కలుసుకుంటాం? చూడండి ఆకాష్ గారు, మీకేమైంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ప్రాణాలతో బతికి బయటపడింది ఎందుకో తెలుసా? నీ కోసం, మా అమ్మ కోసం. చూసావమ్మా, అన్నయ్య మనసులో ఇప్పటికీ భూమి వదిలే ఉంది. అనవసరంగా నువ్వే అన్నయ్య మీద అనుమాన పడ్డావు. ఏంటి, మీరు నా కోసం బతికారా? చూడండి, మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నో భూమి, నువ్వు నా ఊపిరి భూమి, నా ప్రాణం నువ్వు. ఏ చిచ్చి, ఏంటిది? అమ్మా, అన్నయ్య ఒక్కరోజు కూడా భూమిని మర్చిపోలేదమ్మా. ఎంత బాధపడుతున్నాడో చూడు. నీకు తెలుసా భూమి, రాత్రి కూడా నువ్వే నా కళ్ళలోకి వస్తుంటావు. వచ్చి నన్ను చూసి నవ్వుతావు, ముద్దులు కూడా పెట్టేస్తుంటావు. హా, వస్తాను. కల్లోకొచ్చి కత్తితో పొడిచి చంపేస్తాను. ముద్దులు కాదు, మూతి పళ్ళు రాళ్ళ కొడతాను. సో రొమాంటిక్ బేబీ, అంత క్యూట్గా మాట్లాడుతున్నావు కదా. ఏ ఇంకా ఎక్కువగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా? నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకో భూమి. ఓ, మా అత్తయ్య ఉందా? ఉంది. నా గుండెల నిండా నీ మీద ప్రేమ ఉంది భూమి, అది ఎవరు తీసేయలేరు. చూడండి, అత్తయ్యని అడ్డం పెట్టుకుని ఇప్పటికే చాలా ఓవర్గా మాట్లాడారు. ఇంకా ఆపండి. లేదు, నేను ఆపలేను. నువ్వు లేకుండా నేను బతకలేను. భూమి, ఐ లవ్ యూ భూమి, ఐ మిస్ యూ భూమి, ఐ నీడ్ యూ భూమి. నువ్వు లేని ప్రతి క్షణం నాకు నరకం భూమి. చూడండి, నోరు మూసుకుంటారా? ఇంకొక మాట మాట్లాడితే అక్కడికొచ్చి కొడతా అని చెప్తున్నా. చెయ్యి భూమి, ఓకే. నీ చెయ్యి తాకితేనే నా జన్మ ధన్యం భూమి. అయ్యయ్యో దేవుడా, ఎవరైనా ఇతన్ని ఆపమని చెప్పండి. బాయ్, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. అమ్మా పూరి, వాడి ప్రతి మాటలో భూమి మీదున్న ప్రేమ కనిపిస్తోంది. ఒక తల్లిగా నా కొడుకు బాధను నేను చూడలేకపోతున్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య పక్కనే లేకపోతే వాడు ఎంతగా అల్లాడిపోతున్నాడో.
ఇప్పుడు అర్థమవుతోంది. అమ్మా వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటవ్వాలి. దానికోసం ఒక తల్లిగా నేనేం చెయ్యాలన్నా సరే సిద్ధంగా ఉంటానమ్మా. పదపూరి. అమ్మా, ఈ రోజుకి ఈ డోస్ చాలు. నేనిప్పుడు నా స్వార్థం కోసం నిన్నేమీ కోరుకోలేదు. నా జీవితం ఎలా ముక్కలైందో నీకు తెలుసు. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే నా భర్త నాకు దూరమయ్యారు. అప్పటి నుంచి వాళ్లే నా ప్రపంచం అనుకుని కంటికి రెప్పలా పెంచుకున్నాను. ఇంత ఒంటరితనాన్ని అనుభవించినా అదంతా నా తలరాత అనుకొని నిన్నెప్పుడూ ప్రశ్నించలేదు తల్లి. కానీ ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని కూడా అదే బాధలోకి ఎందుకు నెడుతున్నావు తల్లి? నాకు జరిగిన అన్యాయం వాడి జీవితంలో కూడా మళ్ళీ జరగాల? ప్రాణంగా ప్రేమించిన భూమిని వాడికి దూరం చేసి ఇంకెంత పరీక్ష పెడతావు తల్లి? నా జీవితంలో వెలుగు మాయమైనట్టే వాడి జీవితంలో కూడా సంతోషం ఉండకూడదని నిర్ణయించుకున్నావా తల్లి? ప్రతిరోజు నీ పేరుతో చేసిన పూజలు, నీకు సమర్పించిన నైవేద్యాలు, వాటి ఫలితం ఇదేనా? భక్తులు అడిగితేనే వరం ఇస్తావా? ఏది ఎప్పుడు ఇవ్వాలో నీకే బాగా తెలుసు కదా. మరి నా బిడ్డకు ఈ కన్నీళ్ళెందుకు రాశావు? తల్లి కోరుకునేది తన బిడ్డ సంతోషం ఒక్కటే తల్లి. అంతకంటే నాకింకేం అవసరం లేదు. దయచేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యి. అవసరమైతే నా ప్రాణాలు తీసుకో. నేను లేకపోయినా పర్వాలేదు, కానీ నా కొడుకు కోడలు మాత్రం జీవితాంతం సంతోషంగా ఉండాలి. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరా, మమ్ములని కాపాడు లంబోదరా, బుద్ధులని సరిచేయి సిద్ధేశ్వరా, గతులన్నీ తప్పాయి గణనాథుడా, శిలలాంటి బతుకుల్లో జీవాన్ని నింపేసి కరుణించి రావయ్య గజకర్ణుడా, విలయాల ఉత్సుల్లో బందీలు అయ్యాము